మా తాతగారు కొత్త రామకోటయ్య గారు అనే పుస్తకం రచయిత బివి నరసింహరాజు గారు. ఆయన సమర్పణలో నింగి ముట్టియున్న 1వ భాగం 22/12/20 నింగి ముట్టియున్న జంగమల్లయ నభమునందు గనిన వస్తు కవిత తగిలి వారియంద వెగడియు రవికి దీపమునర్ప లిచ్చు పగిడివడి అని నన్నచోడు చెప్పినట్టుగా తాతగారి దివ్యానుగ్రహంతో సాగిన ఈ రచన తాతగారికే అంకితం చేస్తున్నానంటున్నారు ఆయన. దివ్య దర్శనం 1. మన అఖండ పవిత్ర భారతావనిలో ఋషి పొంగములు ఎంతోమంది పుట్టి మన భూమిని పునీతం చేశారు. పుణ్యపురుషుడు ఎందరో ఉద్భవించి తమ దివ్య ప్రభలను 4 చెరగులా వ్యాపింపచేసి, కానీ మనం మాత్రం ఆ వెలుగును అందుకోవడంలో జన్మల తరబడి ఆలస్యం చేస్తూనేవారు. ఆ వెలుగుల పట్ల నిర్లక్ష్యం వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నాం. ఆనాటి మనల్ని ఉద్ధరించడం మనం కూడా యథాశక్తి వారి దివ్య ప్రణాళికలో చిక్కుకోకుండా తప్పించుకుంటూనేవారు. అందుకనే మాస్టర్ గారు ఈ సందర్భంలో మానవుడి శక్తి సామర్థ్యాలు ఇలాంటివి కదా అని వ్యంగ్య గర్భితంగా చమత్కరి మనకు భయం కూడా సిద్ధపురుషులు చెప్పినట్టుగా మనం ఆచరిస్తే మనం శాశ్వతంగా అనుకుంటున్న స్వర్గ సౌఖ్యాలు మనకు దూరం అవుతాయేమోనన్న భయం పీడిస్తుంది. జంతువునాం నరజన్మ దుర్లభం అని ఒక పక్క పెద్దలు చెబుతున్నా మనం మాత్రం ఆ జంతుతత్వాన్ని వదలకుండా నరజన్మని దుర్భరం చేస్తారు. అయినా పెద్దలు మనపై జారి చూపి మనం వినకపోయినా ధర్మోపదేశాలని చెప్తూనే మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తూనే. అలాంటి దివ్య పురుషుల్లో మన తాతగారు ఒక దివ్య పురుషుడు ఎప్పుడూ సాధారణ మానవుల్లాగానే కనిపిస్తూ తమ అసాధారణమైన ప్రజ్ఞతో అందరినీ చైతన్యవంతుణ్ణి చేస్తారు. తాతగారు పైకి చూడటానికి అతి సామాన్యంగా కనిపిస్తూ లోతులకు పోయే కొద్దీ అసామాన్యులుగా దర్శనమిస్తూ మాస్టర్ ఈకే చెప్పిన ఆయనను కావలసింది మనస్సు లేదు, ఈయనకు సంసారమే లేదు. భగవంతుడు ఆయనకి ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళి ఆర్తితో ఉన్న వాళ్ళకి తానే రక్షణ కల్పిస్తుంది. తాతగారు ప్రేమకు పెనిది, దయాపయోని, నిరంతరం ఆయన దృష్టి రోగార్తులపై. ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేదని తెలిస్తే వాళ్ళ కోసం ధ్యానం చేసి వాళ్ళు తమ బాధ నుండి విముక్తి పొందేవారు నిరంతరం తపన పడతారు. అందుకనే మాస్టర్ ఈకే గారు, ఈకే అంటే ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, వీరి జీవుల పట్ల గల ప్రేమ తల్లులకి కూడా ఉందా అనిపిస్తుంది అన్నారు. అది అక్షరారసం. వీరి గురువులు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. వారు మహాయోగులు, కరుణాసముద్ర. తమ శిష్యుని అత్యంత ప్రేమతో ఆయన సాకేవారు. వారి శిష్యగణంలో తాతగారి చెప్పాలి, శరీరం వదిలేంత వరకు శాస్త్రి గారు నిరంతరం ఆత్మత్రాణ పరాయణుడిగా. అలాంటి మహిమాన్వితులకు తాతగారి శిష్యులు కావడం వల్ల వారి సుగుణాలు కూడా పులికి పుచ్చుక. తాతగారికి తల్లి, తండ్రి, దైవం సమస్తం శాస్త్రి గారు. తాతగారికంటూ వేరే జీవితం లేదు. శాస్త్రుల వారే తాతగారు ఉండి పనిచేయిస్తారు. ఆయనే అందరికీ దర్శనమిస్తారు. అలా గురువు శిష్యుడి ద్వారా వ్యక్తం కావడం స్థూల దృష్టికి చాలా తేలిక అనిపించిన, అలా జరగటానికి శిష్యుడికి గురువు వల్ల అంతటి భక్తి ప్రపత్తులు ఉంటేనే అది సాధ్యం. గురువుకు సమస్తాన్ని అర్పించుకొని అనన్య చింతనలో ఆయన్ను భరించిన మాత్రమే శిష్యుడి ద్వారా గురువు వ్యక్తం కావటం. గురువు పట్ల ఇటువంటి సర్వసమర్పణ సంపూర్ణంగా ఉన్నవాడు లోకంలో అటువంటి అరుదైన వారిలో తాతగారు రాంకోటయ్య గారు. వీరు అనారోగ్యంతో శాస్త్రుల వారి వద్దకు వెళ్ళినప్పుడు శాస్త్రి గారు వీరితో, ఇక నుండి బాగుంటావు లేరా, నువ్వు ఒక పని చేయి, ఈ రోజు నుంచి నీ ఆరోగ్యం కోసం కాకుండా ఇతరుల ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థన చేస్తూ ఉండు అని. తాతగారు ఈ 40 ఏళ్ల నుంచి అదే పని చేస్తున్నారు.
శాస్త్రి గారు గీచిన దీటు దాటకుండా నిరంతరం గురుస్మరణలో తమ జీవితాన్ని పండించుకొని తాతగారు చూసే చూపు, వారి మాటల్లో నేర్పు, నడిచే తీరు ఈ దివ్య లోకాలకు సంబంధించినట్టుగా ఉంటేయే కానీ దిగువ లోకాలకు సంబంధించినట్లు కనపడు. వీరి జీవన యానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈయనకు పరాత్పరుడి దగ్గర చాలా పలుకుబడి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆనాటి బుద్ధుడిలో, జీసస్లో ఉన్న ప్రేమ ఈనాడు తాతగారి దివ్య చక్షువుల నుండి జాలువ. మళ్ళీ ఎన్ని తరాలకు చూడగలము ఇటువంటి దివ్యమూర్తి. ఆయన దోగార్తుల పట్ల చూపే కరుణకు అంతే ఉండదు. వాళ్ళ పట్ల ఆయన చూపే శ్రద్ధ, ఇచ్చే ట్రీట్మెంట్ చూస్తే ఒళ్ళు పొలకరి. ఆయన వద్ద ఒక విచిత్రమైన పద్ధతి. అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో వారి భౌతిక మానసిక కక్షలకు అనుగుణంగా యోగా ట్రీట్మెంట్ చేస్తారు. ఇటువంటి దివ్య పురుషుణ్ణి గుర్తించలేక ఉపేక్ష వహించుకునే జాతి. అందువల్ల ఆ దివ్య చైతన్య ప్రభను దర్శించరు వారి దివ్యానుభవాలు గ్రంథ రూపంలోకి తీసుకొస్తే భావి తరాల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఆ నమ్మకం ముందుగా నాలో కలగడంతో నేను నా అనుభవాల ఈ పుస్తక రూపంగా అందివ్వటానికి సాహసిస్తాను. ఈ పుస్తకం నిజానికి 1987 ఆగస్టులో చిత్రమైన రీతిలో ప్రారంభించబడి నేను చాలాసార్లు తాతగారు మీరు మాకందరికీ అందించే యోగా ట్రీట్మెంట్ గురించి అందరికీ తెలియజేయటం మంచిది కదా. మీ గురించి లోకానికి తెలియడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. నవీన వైద్య శాస్త్రానికి కూడా లొంగని మొండి వ్యాధులను కూడా మీరు ప్రార్థన ద్వారా తగ్గిస్తున్నారు కదా. ఇది మీ అందరికీ మా అందరికీ అనుభవమే కదా. ఇటువంటి అద్భుతమైన అడ్వాన్స్డ్ సైన్స్ను గురించి లోకానికి పరిచయం చేసే వాళ్ళను అవుతాం కదా. నన్ను అనుగ్రహించి మీ జీవిత అనుభవాలు చెప్పండి, వ్రాస్తానని ప్రాధేయపాటి. కానీ తాతగారు ముందుకు అనుభవించాల. తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ పట్టుబట్టి వారు ముందు మీ అనుభవాలు వ్రాయండి అలా అని ఆ రోజే రాజమండ్రి వెళ్ళిపోయి ఆ మర్నాడు 26/8/80 ఉదయం 10 గంటలకు ఒక చిత్రం జరిగింది. కూర్చున్నవాణ్ణి కూర్చున్నట్టుగానే తాతగారిని గురించి మా శ్రీమతికి చెప్పడం ప్రారంభించి రచన ధారగా సాగిపోయి చెబుతున్న నా శరీరంలో ఏదో ఒక చిన్న కదలిక, అలజడులు వస్తున్నట్లు గమని తరువాత చెప్పవలసిన దాన్ని ఆనందం, ఉత్సాహం నా మనస్సులో పరుగులు తీయడం ప్రారంభించి శీర్షికలు పేరు కూడా నా ప్రమేయం లేకుండానే ఆకాశంలో ఊడిపడి వచ్చి పుస్తకంలో చేరాయా అనిపించాయి. ఇలా కొద్ది రోజులు నా రచన సాగి ఆ తర్వాత మరి కొన్నాళ్లకు మరో విశేషం. నేను గుంటూరు వెళ్ళినప్పుడు తాతగారితో ఈ రచనా విశేషాన్ని గురించి ముచ్చరించి వెంటనే తాతగారు నవ్వుతూ తన చేతి సంచిలోంచి ఒక పొడుగు పుస్తకాన్ని తీసి నాకిచ్చి దానిలో ఏముందో చూడండి, తీరా చూద్దురు కదా. నా ఆనందానికి అవధులే. ఆ పుస్తకంలో సరిగ్గా నేను రాసిన ఆ రోజు తాను శాస్త్రి గారి వద్దకు వచ్చి వెళ్ళినప్పుడు జరిగిన విశేషాల గురించి, తనలో కలిగిన మార్పుల గురించి వివరించి వ్యాసం రాసి ఆ రచన తాతగారు రాజమండ్రిలో చేశారు. నా రచనలు కలిపితే తాతగారి సమగ్ర రూపం వస్తుందని నేనెంతగానో పరవశించి ఆ దివ్య పురుషుని లీలన్ని గురించి వ్రాసే అదృష్టం నాకు కలిగిందని అహంకరించే వారి అనుగ్రహాన్ని పాత్రులనయ్యానని ఆనందించడంలో విలువ ఎక్కువ. ఈ పుస్తకాన్ని మొదలు పెట్టినప్పటి అనేక రూపాల్లో శాస్త్రి గారి దివ్య దర్శనం లభిస్తూనే వారిలో ఒక అనుభవాన్ని మీ ముందు ఉంచుతా. ఈ సంవత్సరం వేసవిలో చినముషిరివాడలో ఉన్న మాస్టర్ గారి ఇంట్లో తాతగారిని కలవడం. తాతగారు ఒకరోజు ఉదయం నుంచి రాత్రి 9 గంటల శాస్త్రి గారి దివ్య ప్రభను గురించి చెబుతూనే అక్కడ ఉన్న వాళ్ళమంతా వింటూనే అందరం దివ్యలోకాల్లో తేలిపోతారు. అలా చెబుతున్న తాతగారిని చూస్తూ నేను ఈ లోకాన్ని మర్చి రాత్రి పడుకోబోయే సమయంలో నేను ఉండబట్టలేక కళ్ళు మూసుకొని శాస్త్రి గారు, తాతగారి నుండి మీరు ఈ విధంగా వ్యక్తం అవడం మా అదృష్టం. మీ గంభీరమైన కంఠాన్ని చెవులారా వినాలని నా కోరికగా ఉంది అని తర్వాత నా ప్రార్థన నాకే నవ్వు, ఇది సాధ్యమయ్యే పనేనా అనుకుంటూ పడుకున్నా. ఆ మర్నాడు ఉదయం కాలకృత్యాలు తీసుకొని తాతగారి దగ్గరకు వస్తున్న నన్ను తాతగారు
ఏవాయ్ బాగున్నావా అని. ఉత్తర క్షణంలో అయ్యా అయ్యా రాజుగారా రండి రండి అనిపించారు. నాకు ఒళ్ళంతా ఎలక్ట్రిక్ షాక్ కొట్టినంత పని. ముందు ఏమో అని పలికిన కంఠధ్వని వేరు, ఆ గంభీరత. ఇప్పుడు పలికిన స్వరం దాని తీరు వేరు. మొదట పలికింది సాక్షాత్తు శాస్త్రి గారేనని, రాత్రి నా ప్రార్థన ఆలకించి నన్ను అనుగ్రహించాలని. ఆ తర్వాత నిజంగా అది నాకు దివ్య దర్శనం. ఈ విధంగా తాతగారిలో శాస్త్రి గారు నిరంతరం నిండుకొని ఉన్న అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనాలు చాలా. ఇంతటి మహిమాన్వితుడైన తాతగారి ఆనందం కలిగి ఒకసారి శాస్త్రి గారు, అయ్యా శాస్త్రి గారు, ఏ అర్హత లేని నన్ను మీరు ఇంతగా ప్రేమించటానికి కారణం ఏమిటో చెప్పండి అని అడిగారట. అప్పుడు శాస్త్రి గారు అన్న మాటలు మనకందరికీ శిరోధ. శాస్త్రి గారు తాతగారితో, అదేరా నీకున్న అర్హత, ఏ అర్హత లేకపోవటమే గొప్ప అర్హత, అందువల్లే నిన్నింతగా ప్రేమిస్తా అని చెప్పారు. ఇది తాతగారికున్న ఆత్మసమర్పణ ప్రబల నిదర్శనం. ప్రభువు గారి తన శిష్యుడిని గురించి ఇక్కడగా ఇలా చెప్పుకున్న ఆణిముత్యాల వంటి మాటలు. మన గురువు కూడా మనల్ని గురించి ఈ విధంగా ఆనందపడేంత మనం ఎదగ, అప్పుడే వారి రుణం తీర్చుకున్నట్టు. శాస్త్రి గారు తాతగారి ద్వారా వివిధ సన్నివేశాలు ఏ విధంగా వ్యక్తమయ్యారు, ఆయా సందర్భాల్లో కొన్నిటి ఈ గ్రంథంలో అందివ్వగలిగే. మహిమల ముందు ఇందులో సన్నివేశాలు చాలా చిన్న. ఈ గ్రంథం ద్వారా వారి వెలుగును పాఠకులకు దర్శింపగలిగితే నా రచన సార్థకమైన. ఈ పుస్తకంలోని వ్యాసాలు నేను చదవగానే విని ఆనందించి తానే ముత్తరబడి తన అభిప్రాయాన్ని తెలిపిన పూచిరాజు శేషగిరిరావు గారి నన్ను అత్యంతగా ఈ పుస్తకం ముద్రలు ప్రోత్సహించి ముందు మాటతో నందు ముందుకు నడిపిస్తున్న ఎక్కిరాల అనంతకృష్ణ గారి అందమైన ముఖ చిత్రాన్ని అందించిన శ్రీ రాగ గోపాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యజ్ఞంలో పాలు పంచుకున్న నా సోదరులందరికీ కృతజ్ఞతలు. అమలాపురం 31/8/1989. విధేయుడు బివి నరసింహరాజు. అసలు కథ రేపటి నుంచి మొదలు పెడతాం.